హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా త్రిబుల్ ఎయిట్ వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజు అయితే మనం మిల్క్ పౌడర్ తోటి కలాకాన్ అయితే ఎలా చేయాలో చూద్దామండి. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ముందుగా దీనికి మిల్క్ పౌడర్ని అయితే 1.5 కప్పు తీసుకోవాలండి. సేమ్ అదే కప్పుతోటి 1.5 కప్పు వాటర్ కూడా తీసుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. అక్కడక్కడ ఉండలుగా ఉంటే స్టవ్ మీద పెట్టగానే కరిగిపోతుందండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు కాస్త నిమ్మరసం అయితే వేసుకొని కలుపుకోవాలి. స్మూత్గా రాకుండా కొంచెం గుల్లలుగా ఉంటుంది. 1/2 కప్పు చక్కెర అయితే వేసుకుంటున్నాను. 1.5 కప్పు మిల్క్ పౌడర్కి అయితే 1/2 కప్పు షుగర్ అండి. 2 స్పూన్ల నిమ్మరసం వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కాస్త దగ్గరుండి కలుపుకుంటే చాలా ఈజీ అండి. ఈ విధంగా కాస్త గట్టి పడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. మా పిల్లలైతే ఎక్కువగా ఇష్టపడరండి స్వీట్స్ని, అందుకే మేము చేయడం చాలా తక్కువ. ఇది వీడియోలలో చూశానండి, ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. బటర్ పేపర్ వేస్తే అయితే షేప్ అనేది నీట్గా వస్తుంది. నా దగ్గర బటర్ పేపర్ లేదు, అందుకే ఆయిల్ రాసి పెట్టాను. కాస్త షేప్ అవుట్ అయితే అయ్యింది, కానీ సూపర్గా ఉన్నాయండి టేస్ట్ అయితే. ఈ విధంగా దగ్గర పడే వరకు కలుపుకుంటూనే ఉండాలి. తక్కువ ఫ్లేమ్ ఉండేటట్టు చూసుకోండి. అడుగంటితే కలర్ అయితే చేంజ్ అవుతుందండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ప్రెస్ చేసుకుంటూ కలపకండి, మామూలుగా ఈ విధంగా అయితే కలుపుకోండి. ఇదే విధంగా కలుపుకుంటూనే ఉండాలండి. ఈ మిశ్రమాన్ని అయితే నేనైతే 1/2 అవర్ బయట ఉంచి ఒక 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టండి గట్టి పడడానికి. బయటే ఉంచి గట్టి పడాలంటే ఒక 4 to 5 అవర్స్ అయితే పడుతుందండి. చూడండి కాస్త గట్టి పడింది. సైడ్స్కున్నది కూడా ఒక దగ్గర కనుక్కోవాలి. కలుపుకుంటూనే ఉండాలండి ఈ విధంగా. చూడండి ప్యాన్కి అయితే కాస్త సపరేట్ అవుతుంది. ఈ
ఈ విధంగా అయితే స్టవ్ బంద్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఆయిల్ రాసానండి ప్లేట్కి అయితే. ఇందులో ఈ మిశ్రమాన్ని అయితే వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒక స్పూన్కి అయితే ఆయిల్ రాసి స్ప్రెడ్ చేస్తున్నాను నేనైతే. స్ప్రెడ్ చేసి హాఫ్ అన్ అవర్ బయట ఉంచాను. టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచానండి. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే వచ్చిందండి. కాస్త షేప్ అవుట్ అయితే అయ్యింది, బటర్ పేపర్ లేదు కాబట్టి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. చూడండి, ఈ విధంగా అయితే వచ్చాయి పీసెస్. సూపర్గా ఉంది. బాయ్ ఫ్రెండ్స్.